టాప్ మోడల్ సెలబ్రేషన్ టాప్ 51 అవి నిన్నటితో క్లోజ్ అయిపోయిందనమాట. జనవరి 29 అలాగే మార్చి 10 వరకు దీని టైం అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ నిన్నటితో క్లోజ్ అయిపోయిందనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే అన్లాక్ రివార్డ్స్ ఫోల్స్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, కామన్ ఫోల్లో నా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఓపెన్ అయిందనమాట. ఓకేనా, మీరు మీ పాయింట్స్ని బట్టి మీకు ఓపెన్ అనేది జరుగుతుంది. చూడండి, క్లైమ్ అనేసి ఉంది కదా, ఆ క్లైమ్ని ఓపెన్ చేసుకోండి. క్లైమ్ ఓపెన్ చేయగానే ఏమవుతాయి అంటే కనుక మన వాలెట్ కనెక్ట్ చేసుకోమంటుంది. ఓకేనా, చూడండి నేను వాలెట్ అనేది ఏ రకంగా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకేనా, వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి వచ్చిన తర్వాత వాలెట్లోకి వెళ్ళండి. చూసారా, వాలెట్లోకి వచ్చిన తర్వాత వాలెట్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మీరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. అన్లాక్ చేసిన తర్వాత ఈ రకంగా మీ వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు వాలెట్ అనేది ఉంటుంది కదా, దాని స్ట్రైట్గా కాపీ సింబల్ ఉంటుంది. ఓకేనా, అది మీరు కాపీ చేసుకోండి. కాపీ సక్సెస్ఫుల్ కాపీడ్ అనేసి వచ్చింది కదా, మీరు ఇప్పుడు వెనక్కి వచ్చేయండి. ఓకేనా, చాలామంది మనకు ఈ హెచ్ఎస్ పాయింట్స్ ఎక్కడ ఏడ్ అవుతాయి అనేసి కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. అది ఏ రకంగా చూడాలనేది కూడా చూపిస్తాను. చూడండి, కిందన 5 ఉంటాయి అన్నమాట. ఈ 5 లాస్ట్ది ప్రొఫైల్ అప్లికేషను. ఓకేనా, ఈ ప్రొఫైల్ది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ మీకు ఐడి అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇందులో టోటల్ హెచ్ఎస్, ఇందులో మీకు ఫైన్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు వెనక్కి వచ్చేయండి. ఈ ఫస్ట్ దాంట్లోకి వచ్చిన తర్వాత వెనక్కి యాప్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, నేను ఆల్రెడీ వాలెట్ అనేది మీరు కాపీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు యాప్లోకి వెళ్ళిన తర్వాత టాప్ ఏ మోడల్ సెలబ్రేషన్లోకి వెళ్ళి, ఓకేనా, సెలబ్రేషన్ టాప్ 51 దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ రివార్డ్స్ వాటికి ఓపెన్ చేస్తాను అనమాట. ఓకేనా, రివార్డ్స్ అన్లాక్ యువర్ రివార్డ్స్ ఫోల్స్ ఉంది కదా, దాంట్లోకి మీరు ఏదైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లెయిమ్ది మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను క్లెయిమ్ నొక్కగానే చూడండి, ఇక్కడ మీకు వాలెట్ ఎంటర్ వాలెట్ అడ్రస్ అని ఉంటుంది కదా, అక్కడ మీకు వాలెట్ అడ్రస్ ఇందాక మీరు కాపీ చేశారు కదా, అవి మీరు పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు కాపీ చేసి ఉంటారు కదా, అది ఇందులో పేస్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకు వాలెట్లోకి మీరు ఎర్న్ చేసిన ఫైన్స్ అనేది మీకు యాడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట.